ఏంటి మమ్మ ఎండలు బయటనే తిరగనట్లేదు, అలాగని ఇంట్లో ఉంటే హీట్ కి సెచ్చిలా ఉన్నా. ఫ్యాన్ వేసుకున్నా సరే మన వల్ల కావట్లేదు అని చెప్పి అలా సరదాగా బయటకి అయితే వచ్చాను. సో మమ్మ ఈ ప్లేస్ వచ్చేసరికి మా ఊర్లో విలేజ్ లో శ్మశానం అంటారు, అంటే చనిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చోబెడతారు అనమాట. సో ఇంతకు ముందు ఇక్కడ కొన్ని డాగ్స్ ఉంది మమ్మ, సేమ్ ఇప్పుడు ఉన్న డాగ్ లాగే ఇలా తిరిగివి, ఇవన్నీ ఏ పడితే తినేసి ఎలా తయారైందంటే చివరికి చాలా బక్కగా అయిపోయింది. నేను దగ్గరికి వెళ్తే పారిపోయేది, కనీసం దానికి ఫుడ్ అడ్దామన్నా కూడా ఉండేది కాదు, ఎక్కడికడికి వెళ్ళిపోయేది. సో ఇంకా అదైతే కనబడలేదు, చనిపోయింది అనుకుంటా. సో వాటికి వచ్చిన పరిస్థితి ఈ డాగ్స్ కూడా రాకూడదని అయితే నేను అనుకున్నా. సో చూడండి ఇది ఎలా వాటర్ తాగుతుందో, చాలా దాహంగా ఉన్నట్టుంది. సో నెక్స్ట్ దీనికి ఒక మంచి ఫుడ్ అయితే తెచ్చి పెడదాము. తాగిన వెంటనే మళ్ళీ దాని ప్లేస్ కి అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. సో డాగ్స్ వచ్చేసరికి ఇందులో ఉన్నాయి. నేను 10 days బ్యాక్ అయితే చూసాను వీటిని, సడన్ గా నేను అందులోకి వెళ్ళిపోయాను, కానీ అవి చాలా చిన్నవన్నమాట. సో అందరూ మనం కూర్చుంటే మనకే రిస్క్ అని చెప్పి ఇంకా నేను అప్పటి నుంచి ఇందులోకి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే ఒకవేళ దాని తెల్లి వచ్చిందంటే మనకి గట్టిగా ఉంటదని చెప్పి ఇంక ఇందులోకి అయితే వెళ్ళలేదు. సో నేను వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నా. కనీసం ఒక 2-3 days అలా చెక్ చేస్తున్నా బాగున్నాను. సో లోపల ఎన్ని డాగ్స్ ఉన్నాయని వచ్చి అలా చూడబోడికి ఈ 2 అయితే ఇలా పడుకున్నాయి ఇక్కడ ఈ వారం వచ్చేసరికి. సో ఇంకేమన్నా డాగ్స్ ఉన్నాయని చెప్పి అలా లోపలికి అయితే చూసాను. ఇక్కడ చూడండి ఏమైందో, ఒక డాగ్ అయితే చనిపోయింది అనమాట ఇక్కడ. సో దీని తెల్లి ఆల్రెడీ చనిపోయిందని అయితే నేను విన్నాను, బట్ మరి తెలీదు అది కన్ఫర్మ్ గా. బట్ వీటిలోకి వచ్చేసరికి నాకు తెలిసి ఫుడ్ లేకపోవడం వల్ల ఇది చనిపోయింది అనుకుంటా. సో అందువల్ల నేను వెంటనే డిసైడ్ అయ్యా షాప్కి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తెచ్చి దీన్ని పెట్టాలని. సో ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ పిలిచి పదరా వాటికి ఒక మంచి ఫుడ్ తెద్దామని చెప్పాను. సో దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి ఒక 2 పాల ప్యాకెట్లు అలానే చిన్న బిస్కెట్స్ అయితే తీసుకున్నా. సో నేను ఒక డాగ్ ని పెంచుకుందాం అనుకున్నా గానీ ప్రజెంట్ ఇంట్లో మనకే ప్లేస్ లేదు, ఇంకా దాన్ని ఎక్కడ చూస్తారని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. సో వీటికి ఏం ఫుడ్ పెడితే ఇంకా బెటర్ అనేది మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఈ ఫుడ్ గురించి అంతగా తెలియదు. ఒక మంచి ఫుడ్ అయితే చెప్పండి మామ. సో అవి కొంచెం పెద్ద అయ్యే వరకు మనం వాటికి ఒక మంచి ఫుడ్ అయితే పెడదాము. సో అలాగా కొంచెం ఫుడ్ తీసుకుని వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్ గా నేను ఇలాంటి వీడియోస్ అయితే ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ మీరు కూడా ఈ వీడియోస్ చూసి మీ దగ్గరలో చిన్న డాగ్స్ ఏమైనా ఉంటే వాటికి హెల్ప్ చేయండి. సో ముందుగా ఇంటికి వెళ్ళి ఒక చిన్న తొలగ అయితే తెచ్చాను అనమాట. చనిపోయిందని ఎక్కడైనా సరే చిన్నది గొయ్యి తీసుకు పెడదామని. వస్తాయి కంగారు పడతాయి, భయపెట్టి రావాలి కానీ. తాగు. సో తెచ్చిన బాక్స్ లో 2 పాల ప్యాకెట్లు అయితే వేసాము, గ్యాప్ ఇవ్వకుండా మొత్తం అయితే తాగేసాయి. ఇంకొక గొయ్యి తీసేసి ఇక్కడ ఒక గొయ్యి తీసేసి కప్పెడదాం. సో ఫైనల్ గా చనిపోయిన దాన్ని ఇక్కడ ఒక చిన్న గొయ్యి తీసి కప్పెడదాం అనుకున్నా, బట్ ఇది చాలా గట్టిగా ఉందన్నమాట. గాయ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సో తర్వాత ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ అయితే గోయి తీసనమాట. ఇక్కడ కింద మొక్కలు అయితే ఉన్నాయి, అక్కడ సింపుల్ గా వస్తుంది అనమాట. ప్రజెంట్ డాగ్స్ కి వచ్చేసరికి ఫుడ్ కి అయితే ఒక 5 days నా దగ్గర అమౌంట్ ఉంది. సో వీలైతే మీరు ఎవరైనా చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ పెడతా, దానికి కొంచెం అమౌంట్ అయితే చేయండి. ఒక 5 rupees నుంచి 10 rupees అయితే చేయండి, అంతకు మించి ఎక్కువ అయితే చేయకండి మామ. సో మామ మొత్తానికి వాటికైతే ఒక మంచి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా చనిపోయిన దాన్ని తీసుకెళ్లి అక్కడైతే కూర్చేసాం అనమాట. సో ఫైనల్లీ కంప్లీటెడ్ గైస్. సో వీలైతే ఒక లైక్ చేయండి. ఫైనల్ గా బాయ్. సో దీన్ని కూడా లోపల పెట్టేద్దాం. లేడీస్ అది కూడా వచ్చేస్తుంది. బాయ్. మెల్లి కలుద్దాం రేపు. ఓకే, రేపు మంచి ఫుడ్ తెస్తాను. ఓకేనా, మన ఫాలోవర్స్ అందరికి చూపించి మంచి ఫుడ్ తెస్తాం. బాయ్ బడ్డీ, మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త.